ఈ కూడికకు చేరి వచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో మీకు, రాత్రికాల సమయంలో మాకు కూడా దేవుని సన్నిధానంలో చేరి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడము, అదే సమయంలో ఆయన మన జీవితాల్లో చేసిన మేలును మనం తలపోసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు సమర్పించి ఆయన్ని ఆరాధించడానికి ప్రభువు తన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందామండి. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేది. వారితో కలిసి మనం అందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వల్లనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడలో చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబో దినంలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతను రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవరిని అతిశయపడ వీలు లేదు. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియులారా, మహాగణుడు మహోన్నతుడు అయిన మా గొప్ప తండ్రి, నాయన మీ సన్నిధానంలో అల్పులమును దేనికి పనికిరానమైన మమ్మల్ని ప్రేమించి నాయన మీ సన్నిధిలో నిలువ పెట్టుకున్నారు. నాయన మీ కృప మహాదైశ్వర్యమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించిన ఆయన మిమ్మల్ని ఆరాధించబద్దులమైన నాయన ఈ వాక్యాన్ని నాయన మేము ధ్యానించుండగా నాయన మిమ్మల్ని ఆరాధించుటకు నాయన మా హృదయాలను నాయన ఇంకా కృమ్మరించి నాయన మీ యొక్క నాయన సన్నిధానంలో నాయన మేము నాయన మా ప్రభు మిమ్మల్ని సత్యంతో ఆత్మతో ఆరాధించడం కృపదయచేయమని ఈ మాకు దినపంలో యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామమున మీకు ఎంతో ప్రార్థించుకుని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మొదటి వచనంలో ఏమంటున్నాడంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని మనం చూస్తున్నాం. మన స్థితి ఏంటిది అని మనం చూస్తే మనం మంచిగా బట్టలు ధరించి ఉండొచ్చు, మంచిగా శుభ్రంగా స్నానం చేసి మరి చక్కగా ఉండొచ్చు, కానీ మన స్థితి ఏంటిది అని మనం చూస్తే చచ్చిన స్థితి. ఒక కుక్క చచ్చిన కుక్క దగ్గరికి వెళ్ళి ఆ మార్గం నుండి వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఎంత దుర్వాసన, అసహ్యత వేస్తుంది. అయితే మన స్థితి కూడా, మన క్రియలు అలా ఉన్నాయని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే అలాగున్న మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంట, క్రీస్తుతో కూడా బ్రతికించెను అని మనం చూస్తున్నాం. అయితే ఒక గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే ఆయన పరలోకములో క్రీస్తు ఎలాగున్నాడో ఆ స్వారూప్యంలో ఆయనతో పాటు మనల్ని కూడా అలాగూ చూడాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని ఉద్దేశమై ఉన్నది, దేవుని సంకల్పమై ఉన్నది. అందుచేతనే ఆయన దేవుని చిత్తము మనల్ని క్రీస్తుతో కూడా లేపి అని మనం చూస్తున్నాం. ఆయన ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వచనాల్లో క్రీస్తుతో కూడా బ్రతికించెను, చచ్చిన మనల్ని
ఆయన బ్రతికి ఇంకా చూస్తే ప్రేమ చేత మనకు క్రీస్తుతో కూడా బ్రతికించెను అని మనము ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అలా తర్వాత క్రీస్తునందు మనల్ని ఆయనతో కూడా లేపి, ఎక్కడున్న మనల్ని, చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని లేపినాడు ఆయన. లేవనెత్తి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ప్రియులారా, మనం చూస్తే ఆ దుర్వాసనతోటి మరి మన క్రియలు అంత రోతగా అసహ్యంగా ఉన్న మనల్ని దేవుడు ఆయన ఇచ్చిన ఆ యొక్క కృప మహాదైశ్వర్యాన్ని బట్టి మనం ఆయన్ని ఎంతైనా స్తుతించ బద్దులమై ఉన్నాం. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం 1వ వచనంలో చూస్తే ఏమని రాయబడిందంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అవును, మన కొరకు దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాడు. అప్పగించుకొని ఆ ప్రియుడు దేవాతి దేవుడు, మహోన్నతుడు, మహిమగల రాజు, వేవేల దూతలలో పరిశుద్ధుడు నిత్యము గాన ప్రతిగానం చేయు ఆ యొక్క ఉన్నత సింహాసనమందు కూర్చుండి ఆయన మానవులమైన మనల్ని చూచి, ఆయన పోలికగా సృజించుకున్న మనల్ని చూచి, ఆయన పోలికలో మనల్ని నిర్మించుకున్న ఆ మనము చచ్చిన స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఉంచడాన్ని దేవుని ఇష్టపడలేదు. కానీ మరలా దేవుని పోలికగా, క్రీస్తు పోలికగా మనము పరలోకమందు క్రీస్తు ఎలా ఉన్నాడో ఆ స్వారూప్యంలోనికి, ఆయనకున్న ఆ యొక్క మహిమ, మరి ఆయనను ఆ క్రీస్తుని ఎలా చూస్తున్నాడో అలాగ మనల్ని కూడా చూడాలని పరలోకంలో మనల్ని క్రీస్తుతో కూడా మనల్ని ఆ స్థితిలో ఉంచినట్టుగా, దేవుడు మనల్ని ఆ స్థితిలో ఉంచినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, వాస్తవంగా మనము మన స్థితి మరి చచ్చిన వారమై పడిపోయిన మనల్ని దేవదూతలకు మరి తప్పిదము చేసినప్పుడు వారికి పశ్చాత్తాపము లేదు, క్షమాపణ లేదు. కానీ ఆయన పోలికగా పుట్టిన మనకు, ఆయన స్వరూపంలో సృష్టింపబడిన, ఆయన చేతులతో చేయబడిన మనకు, ఆయన ఊపిరి మన నాసికారంధ్రంలో ఊదినప్పుడు మనం జీవించు ఆత్మ అయ్యాం. కాబట్టి ఆయన యొక్క తన ఆ స్వరూపంలో చేసుకున్నప్పుడు మరి ఆ యొక్క మట్టిని, ఆ బొమ్మను మరి ఆయన నాసికారంధ్రములలో దగ్గర తీసుకొని ఆయన ఊపిరిని ఊదినప్పుడు మరి మనము జీవించే ఆత్మలమయ్యాం. అలాంటిది పాపంలో ఆదాము పడిపోయిన ఆ యొక్క స్థితిలో, ఆ స్థితిలోనే వదిలిపెట్టలేదు. కానీ మనల్ని మరి క్రీస్తు యేసు ప్రభువులో, ఆ పరలోకంలో, ఆ మహిమలో మరి క్రీస్తుతో పాటు మనం కూడా అలా ఉండాలని దేవుడు ఉద్దేశించిన ఆ ప్రేమే మరి మనల్ని బ్రతికించినదిగా చూస్తున్నాం. క్రీస్తు చేత, ఆ ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా దేవుడు బ్రతికించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియుల, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఆ యొక్క దేవదూతలు అందరూ కూడా చూస్తా ఉన్నారంట. ఒక మానవుడు నడుచుకొని దేవుని దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, అరే ఈ యొక్క చచ్చిపోయిన మానవుడు, అల్పుడైన మానవుడు, దేనికి పనికిరాని మానవుడు మరి ఇట్లా దాటుకొని దేవుని దగ్గరికి వెళ్తున్నాడే ఎలాగూ సాధ్యం అని అన్నప్పుడు, ఆయన రక్తము చేత కడగబడుట ద్వారా, క్రీస్తు యేసు ప్రభు వారి రక్తం చేత కడుగబడుట ద్వారా మనల్ని ఆ యొక్క దేవుని సన్నిధానానికి సమీపముగా చేరడానికి మనకి దేవుడు కృప అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అవును,
దావీదు కూడా మరి 103వ కీర్తనలో ఒక మాట అంటాడు, చూద్దాం ప్రియులారా. 103వ కీర్తన 10వ వచనంలో చూస్తే, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరము, ఆయన మన అతిక్రమణను మనకంత దూరపరిచి ఉన్నాడు. 14వ వచనంలో మనం చూస్తే, మనము నిరూపింపబడిన రీతి ఆయనకు తెలిస్తే అన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. అవును, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును అని మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఆయన ఏమి కోరుకుంటున్నాడు? నీతి న్యాయములను అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొనుటయే కదా. అవును, ఆయన ఆజ్ఞలను గైకొనటమే మరి ఆయన ప్రేమించడం. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మరి ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థంగా ఆయన్ను ఆరాధించే వారి కొరికి ఆయన వెతుకుచున్నాడని మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. అలాగైతే ఇక్కడ మనం చూస్తే, మనల్ని అపరాధముల చేతను పాపం చేతను చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి, మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఇప్పుడు కాదు, మునుపు నడుచుకొని ఉంటిరి. మనము మునుపు మన ఇష్టానుసారంగా మరి మన జీవితాలను మరి దేవునికి ఇష్టం లేని కార్యములలో మనము ఆయనను వెంబడించక మునుపు మరి ఆ విధంగా నడుచుకొని ఉంటిరి. అయితే ఇప్పుడు నడుస్తున్నారని చెప్పట్లేదు, కానీ మునుపు నడుచుకొని ఉంటిరి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంట? అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించాను. అది సారికి చేయలేదు, కానీ ఒక్కసారికే చేసేసి ఒక్కసారికే మనను క్రీస్తుతో కూడా బ్రతికింపజేశాడు. అంతే, ఇంకా జరిగిపోయింది, అయిపోయింది. కాబట్టి క్రీస్తుతో కూడా సదాకాలము ఆయనతో ఉండడానికి మనను దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రియులారా. ఎంత గొప్ప కృప! అందుకే ఆయన కృపా మహదైశ్వర్యములు రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము, రాబో యుగములలో ఎవరు కనుపరచాలా? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపాడు. దేనికి లేపాడనంటే, మనము ఆ రాబో యుగములలో మనము ఆయన కృపా మహదైశ్వర్యాన్ని మరి కనుపరచాల్సిన వారంగా మనము, నీవు నేను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదంతా మనం మాట్లాడుకోవడానికి చాలా చిన్న విషయాలుగా ఉంటాయి, కానీ ఆ యొక్క ఉన్నత లోకములో ఆ దేవునితో కూడా సదాకాలము జీవించే ఆ జీవితంలో మనల్ని పాలిభాగస్తులుగా చేసుకొని ఆయనతో నడిపించడానికి దేవుడు ఉద్దేశించిన సంకల్పాన్ని మనం చూచినట్లుగైతే అది మనం ఎంత ధన్యులమో అని మనము చూస్తా ఉన్నాం. ఈ లోకములో దేవుడు మనల్ని ఆశీర్వదించిన విషయాలకు మనము చాలా సంతోషపడతా ఉంటాం, కానీ ఇవన్నీ నశించిపోయే,
ఇవన్నీ క్షయమైపోయాయి. అయితే సదాకాలము మనతో ఉండేది ఆయన ప్రేమ, ఆయనతో ఉండే ఆ యొక్క రమ్యమైన సమయము. కాబట్టి ఈ విషయాలను మనము అల్పులైన మనల్ని దేవుడు, లోకంలో ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నతమైన వారు ఉన్నారు, కానీ వారికి లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియులారా. మరి మనం చూసినట్లుగైతే ఇక్కడ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి మనము మన వలన మన శక్తి సామర్థ్యాలను బట్టి సంపాదించుకునే దాన్ని బట్టి అయితే అది మన వలన కలిగినదని మనము సంతోషిస్తాం, కానీ అది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఒక ఒక మాథ్యూ స్కాట్ అనే ఒక గొప్ప దైవజనులు, మాథ్యూ హెన్రీ, వీళ్ళకంటే కూడా ముందు ఉన్న ఒక కామెంటరీ రాసిన ఆయన రాస్తూ ఏమన్నాడంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన కుమారుని కంటే ఎక్కువగా ప్రేమించి ఆయన కుమారునే మనకి ప్రాణం పెట్టడానికి పంపించినప్పుడు ఆ సిలువలో ఆయన చెయ్యి విడవడానికి కూడా ఆయన వైపు చూడకుండా, నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని ఆయన కేక వేసినప్పుడు కూడా ఆయన మరి కుమారుని వైపు చూడకుండా మన వైపు చూచాడంట. మనల్ని ప్రేమించాడు, మనల్ని అంతగా ప్రేమించాడు దేవుడు. మనల్ని రక్షించడం కొరకు తన కుమారుని ప్రాణం పెట్టడానికి ఇష్టపడిన మన దేవుని ప్రేమ ముందు మరి మనం ఎంత అల్పులం. మనం ఎంతగా తిరిగి ఆయన ప్రేమించాలి, మనం ఎంతగా ఆయన ఆరాధించాలి. మన హృదయాలు కృమ్మరించి మన జీవ ఫలాలు, మన ఎన్నో విషయాలకు మన నోరుని, మన సమయాన్ని వాడతాం. కానీ స్త్రీ మాట్లాడకూడని సమయంలో మాట్లాడింది, పురుషుడు మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడకుండా మౌనం వహించాడు ఆ ఏదెన్ తోటలో. కాబట్టి ఆయన సన్నిధానంలో మన జీవహా ఫలాలు, ఆరాధనకు మన నోరు విప్పి మన హృదయాన్ని కృమ్మరించి మరి మనం ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు చేసిన ఈ మేలును బట్టి మనము ఆయన్ని స్తుతించి ఆరాధించి ఆయన్ని పూజించి గణపరిచి మన హృదయాన్ని ఆ యొక్క మరియా ఎట్లయితే ఆ జటామాంసి అత్తరును పగలగొట్టి తల వెంట్రుక కన్నీళ్లతో ఆయన పాదాలను తుడిచి, తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి కన్నీళ్లతో కడిగి ఆ యొక్క అత్తరును మరి ఆయన పైన ఎలాగూ కృమ్మరించి మరి తన హృదయాన్ని ఆయన ఆరాధించిందో అలాగ మనం ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించుటకు ప్రభు తన కృపను చూపిను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మనల్ని ఆరాధన ముందుకు సాగడానికి కృప అనుగ్రహించును గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కని తలంపులు షేర్ చేసుకున్నందుకు వందనాలు. ఈ సమయంలో మనం తలం వంచి ఇద్దరు సహోదరులు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే బాగుంటుంది. వరుసలో మనం స్తుతులు చెల్లిద్దాం. ఇద్దరు బ్రదర్స్ స్తుతులు చెల్లించాల్సిందిగా ప్రభు పేరట మనవి. అన్మ్యూట్ చేసుకునండి, స్తుతులు చెప్పండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టి నిర్మాణకుడా, నిర్వాహకుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నా మా ప్రియ తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతున్నాం, మిమ్మల్ని కీర్తిస్తున్నాం. అలాగూ మిమ్మల్ని
నాయనా తండ్రి అని పిలిచి ఆరాధించుటకు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తే మూల కారణము. మా నిమిత్తము మాకు బదులుగా మీ ప్రియ కుమారుని శిక్షించి మమ్మల్ని విమోచించారు. మునుపు మేము మరి మా ప్రభు